కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీ జైల్ బరో కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ కార్మికులు కర్షకులను కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీ జైల్ బరో కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ కార్మికులకు కర్షకులను కోరారు. బుధవారం నల్గొండ స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో కార్మికులతో కలిసి జైల్ బరో కరపత్ర ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేడు కార్పొరేట్ పెట్టుబడిదారులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాతంత్ర వాదులు పోరాడవలసిన అవసరం ఉందన్నారు. అనేక సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడులుగా మార్చి కార్మికులను యాజమాన్యులకు కట్టుబానిసలుగా చేస్తుందని అన్నారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పెట్టుబడిదారుల లాభాలు పెంచడానికి కార్మిక చట్టాలను రద్దు చేసి రోజువారీ పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచుకునేలా వెసులుబాటు లేబర్ కోడుల్లో కల్పించారని, కార్మికుల సమ్మె హక్కును కాలరాస్తూ ఆంక్షలు విధించారని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని పేరును వీబీ రామ్జీ పథకంగా మార్చి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం వేస్తుందని, కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకుంటుందని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తులపై 50% కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని, 2025 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఉచిత విద్యుత్, ఆహార భద్రత హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఐక్యంగా పోరాడాలని, ఆగస్టు 10న జరిగే జైల్ బరో కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కొండ వెంకన్న, సిఐటియు జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం నాయకులు బొల్లు రవీందర్ కుమార్, మిషన్ భగీరథ నాయకులు జంజరాల శ్రీను, ఉప్పల గోపాల్, కార్మికులు గాది యాదయ్య, ధనమ్మ, బోగరి సైదులు, వరికుప్పల లింగమూర్తి, రాజేష్, జగాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ ప్రోగ్రామ్ మాత్రం కనీసం కిరాయి పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీకి పోయేటప్పుడు కాబట్టి ఢిల్లీకి పోయేవారు 28 నుంచి అదేవిధంగా 4 రోజుల్లో సమావేశాలు పెట్టుకోవాలి. అదేవిధంగా